సో చూసుకోండి, మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 4కి అయితే మనం రావడం జరిగిందనమాట. సో ఆల్రెడీ మనం 3 పేపర్స్ చూసాం. సో ఇప్పుడు మనం 4th పేపర్ మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ అనేది చూడడం జరుగుతుంది. ఓకేనా? సో మ్యాథ్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడగడం జరుగుతుంది. ఓకేనా? జస్ట్ ఒక 1 మినిట్లో మనం క్లాస్ అయితే స్టార్ట్ చేద్దామండి. సో వాయిస్ క్లియర్ ఉంటే ఒకసారి క్లియర్ అని కామెంట్ చేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, సో వాయిస్ క్లియర్ అన్నారు. సో ఫాస్ట్గా అయితే అందరూ ఒకసారి వీడియోని అయితే లైక్ చేసేయండి. క్లాస్లోకి అప్పుడు మనం వెళ్ళిపోదాం. ఓకేనా? అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక్కసారి క్లాస్ ఫాస్ట్గా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఈ లైక్ అనేది మీ అటెండెన్స్ అనమాట. ఖచ్చితంగా వచ్చిన వెంటనే ఒక లైక్ చేసేయండి, అంతే. ఏముంది, లైక్ చేస్తే మనకి ఏం పోదు కదా. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకేంటి, పీక్యూఆర్ వచ్చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంట సంయుక్తంగా, ముగ్గురు కలిసి. పి 25,000 పెట్టాడంట 6 నెలలకి. క్యూ వచ్చేసి 5 నెలలకి 44,000 పెట్టాడంట. ఆర్ వచ్చేసి 3 నెలలకి 50,000 పెట్టాడంట. సో అయితే మొత్తం ప్రాఫిట్ 104,000 వచ్చాయంట. అయితే పీకి ఎంత వచ్చింది అంటున్నారు. పీకి ఎంత వచ్చింది, ఆ 104,000లోని పీకి ఎంత వచ్చింది అనేది క్వశ్చన్. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చెయ్యండి. ఓకేనా? మ్యాథ్స్ చూస్తే రాదు, చెయ్యాలి మనం. సో ఫస్ట్ థింగ్, ఇది ఎందులోది క్వశ్చన్, పార్ట్నర్షిప్, భాగస్వామ్యంలోది ప్రశ్న ఇది. ఓకేనా? పార్ట్నర్షిప్ నుంచి వచ్చింది క్వశ్చన్. సరే, అసలు పార్ట్నర్షిప్ సింపుల్గా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒకరు 5,000 రూపాయలు పెట్టారనుకోండి, ఇంకొకరు 8,000 రూపాయలు పెట్టారనుకోండి. ఒకరు 5,000 పెట్టారు, ఇంకొకరు 8,000 ఇన్వెస్ట్ చేశారు. సేమ్ ఇయర్కి అనుకుందాం, 1 ఇయర్ అనుకుందాం. ఇద్దరు కూడా సేమ్ 1 ఇయర్కే పెట్టారు. అప్పుడు వాళ్ళు లాభం ఏ రేషియోలో తీసుకుంటారు? సేమ్ ఎంతైతే పెట్టుబడి పెట్టారో ఆ రేషియోలోనే లాభం కూడా తీసుకోవాలి కదా. ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుంది కదా వాళ్ళకి. తక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి తక్కువ లాభం వస్తుంది. సో ఆ నిష్పత్తి అనేది వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంతైతే పెట్టారో దాన్ని బట్టే ఉంటుంది లాభం నిష్పత్తి కూడా. సో అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది, 5:8 వస్తుంది కదా. సో అంటే ఆటోమేటిక్గా 5 భాగాలు వీళ్ళకైతే 8 భాగాలు వీళ్ళకి వస్తాయి లాభంలో కూడా అనమాట. సో వాళ్ళు పెట్టుబడి ఎంతైతే పెట్టారో ఆ నిష్పత్తే లాభ నిష్పత్తి కూడా అవుతుంది. సో ఇప్పుడు దాన్నే బేస్ చేసుకొని, ఇప్పుడు పి ఉన్నారు, క్యూ ఉన్నారు, ఆర్ ఉన్నారు. వీళ్ళు పి ఎంత పెట్టారు, 25,000 పెట్టాడు. క్యూ 44,000 పెట్టారు. ఆర్ 50,000 పెట్టారు. కానీ సేమ్ ఒకే టైంలో పెట్టారా? పెట్టలేదు కదా. పి వచ్చేసి 6 నెలలకు పెడితే 6 నెలలు, అందుకే 6తో మల్టిప్లై చేస్తున్నాను. క్యూ వచ్చేసి 5 నెలలకు పెట్టారు. ఆర్ వచ్చేసి 3 నెలలకు మాత్రమే పెట్టారు. ఇప్పుడు ఈ నిష్పత్తి ఏదైతే తీసుకున్నామో ఈ నిష్పత్తిలోనే వాళ్ళ లాభం కూడా మనం డివైడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు 3 సున్నాలు 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోయి ఇంకా ఏం క్యాన్సిల్ చేయొచ్చు, ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి క్లియర్గా రాస్తా. 6 × 25 = 5 × 44 = 3 × 50. క్లియర్గా 5 అయితే కామన్గా ఉంది కదా, 5 కామన్గా ఉంది. 5 10s are. సో ఆటోమేటిక్ 6 × 5 అంటే 30, ఇదేమో 44 మిగిలింది. 3 × 10 ఇది కూడా 30. సో మొత్తం ఎన్ని భాగాలు, 30, 44, 30 అంటే 30, 30, 60 ప్లస్ 44 అంటే 104 భాగాలు చేస్తే అందులో పీకి ఎన్ని భాగాలు అన్నారు కదా, పీకి 30 భాగాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, 104 భాగాలు ఏం చేయాలి, 104,000 చేయాలి. సో ఒక్కొక్క భాగం 1000 అవుతుంది. సో పీకి 30 భాగాలు కదా వస్తాయి, అంటే 30,000 పీకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా?
సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్, 30,000 అని చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గణపతి గారు ఫస్ట్ ఇచ్చారు, నెక్స్ట్ సాయి కుమార్ గారు ఇచ్చారు. గుడ్. ఈ క్వశ్చన్స్ అన్ని 2022 పేపర్ అండి, 2018 పేపర్ కాదు, 2022 పేపర్. 2022లో అయిన ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకేనా? మొత్తం లాస్ట్ 3 పేపర్స్ కావచ్చు, 3 వీడియోస్లో కావచ్చు, ఈ 4th వీడియోలో కావచ్చు, అన్నీ 2022 పేపర్సే. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాస్ట్గా ఉండాలి మనం. ఓకేనా? 109 మెంబర్స్ వస్తున్నారు, జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఉన్నాయి వీడియోకి. లైక్ చేస్తే ఏమైనా పోతుందా అండి? మనకి ఏం పోదు కదా. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు, మాకు ఇంకా బూస్ట్ ఇస్తున్నట్టు. అప్పుడు ఇంకా మరిన్ని లైవ్ వీడియోస్, మనం రీజనింగ్ కూడా తీసుకొని రాబోతున్నాం, అలాగే జనరల్ సైన్స్, మిగతా అన్ని సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో సింపుల్గా ఇక్కడ ఏమడుతున్నారు? మీన్ అడుగుతున్నారు. మీన్ దేనికంట? మీన్ అడగట్లేదు, మీన్ ఇచ్చారు. అవునా? వీటికి మీన్ ఇచ్చారు అంటే మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే ఇక్కడ. ఓకేనా? సో వీటికి మీన్ ఇచ్చారు 26, యావరేజ్ ఇచ్చారు. అలా అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి, దీని మామూలుగా అయితే ఏం చేయొచ్చు, నార్మల్ మెథడ్లో ఇవన్నీ యాడ్ చేసుకొని డివైడ్ బై 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి డివైడ్ బై 5 చేసి ఈజ్ ఈక్వల్ టు 26 వేయచ్చు. బట్ ఇంకా షార్ట్ వేలో మనకి కావాలి అంటే, ఏం చేస్తాం? 22 25 27 24 ఎక్స్, వీటి యావరేజ్ 26. యావరేజ్ 26 కాబట్టి ఇది ఎంత తక్కువ ఉంది? 4 తక్కువ ఉంది. ఇది 1 తక్కువ ఉంది. ఇది 1 ఎక్కువ ఉంది. ఇది 2 తక్కువ ఉంది. సో ఈ 1 ఎక్కువ ఉంది, 1 తక్కువ ఉంది, బ్యాలెన్స్ అయిపోయి. కానీ 6 తక్కువ ఉన్నది ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది? ఇక్కడ బ్యాలెన్స్ అయితేనే, ఇది +6 ఉంటేనే అప్పుడు ఇది కూడా బ్యాలెన్స్ అయ్యి అప్పుడు యావరేజ్ 26 అవుతుంది కదా. సో ఆటోమేటిక్ ఎక్స్ ప్లస్లో ఏమి ఉండాలి? 26 + 6 ఉండాలి, అంటే 32 ఉండాలి. ఓకేనా? 32 ఉండాలి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ నైస్. ఫస్ట్ గణపతి గారు ఇచ్చారు, నెక్స్ట్ క్యాషావ్ ఇచ్చారు. వెరీ గుడ్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ అయితే చేయండి ఖచ్చితంగా. ఓకేనా? ఎందుకంటే ఖచ్చితంగా ప్రాక్టీస్. రాకపోయినా సరే చూసారు, క్వశ్చన్ చూసారు, ఆ టైంలో ఏం చేస్తారు? ఖాళీగా ఉన్న టైంలో కొంచెం ఇస్తున్నాను కదా టైం, అందులో ట్రై చేయండి. మీరు వస్తుందా రావదా పక్కన పెట్టండి, బట్ ట్రై అయితే చేయండి. ఓకేనా? 2 sin θ - cos θ, దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. tan θ ఏమో 4 ఇచ్చారండి, దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. జనరల్ సైన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామండి. ఓకేనా? కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ అయితే రీజనింగ్ స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ తర్వాత కొన్ని డేస్ తర్వాత జనరల్ సైన్స్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఎన్సీఆర్టీ ఏమైనా చెప్పడానికైనా ట్రై చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఈ క్వశ్చన్ని చూసిన వెంటనే మీకు ఇక్కడ tan θ వాల్యూ ఇచ్చారు కదా. సో వీటిని tan θలోకి ఏమైనా మార్చుకోగలమా ఆలోచించండి. క్లియర్గా చూస్తే cos θతోని న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ cos θ క్యాన్సిల్ అయిపోయి డివైడెడ్ బై cos θ వస్తుంది. ఇక్కడ ఈ cos θ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ డివైడెడ్ బై cos θ వస్తుంది. అంటే ఇది tan θ అయిపోద్ది, ఇది tan θ అయిపోద్ది. అంటే 4 + 2 tan θ. 2 tan θ అంటే 2 × 4 డివైడెడ్ బై 2 × tan θ. 2 tan θ అంటే 2 × 4 మైనస్ ఇది 1 ఉండిపోయింది. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చారో దాన్ని బట్టి మనం దేంతో డివైడ్ చేయాలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ cot θ ఇచ్చుంటే మనం ఏం చేసి ఉంటాం? cot θ ఇస్తే మనం sin θతో డివైడ్ చేసి ఉంటాం, అప్పుడు cot θ వచ్చి ఉంటుంది. ఎందుకంటే cos / sin cot కాబట్టి. tan θ అంటే ఎంత? sin θ / cos θ. ఇది తెలుసు కాబట్టి cos θతో డివైడ్ చేశారు. అప్పుడు cos θలు పోయాయి, sin θ / cos θ. sin θ ప్లేస్లో ఏమొచ్చింది? tan θ వచ్చింది అనమాట. సో ఓకేనా? సో 4 + 2 × 4 8, అంటే 4 + 8 డివైడ్ బై 4 × 2 8 మైనస్ 1 అంటే 7. సో 12/7 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 12/7 ఫస్ట్ చెప్పింది ఎవరు? ఆప్షన్ 1. ఎందుకు మిస్టేక్ చేశారు? 12/7 అని చెప్పింది ఫస్ట్ గాడ్ గ్రేస్ అండ్ చిరు చెప్పారు. గుడ్. రెగ్యులర్గా ఉంటాయి సార్ క్లాస్? ఖచ్చితంగా ఉంటాయండి.
ఓకే, మీరు జనరల్ సైన్స్ మాత్రం, జనరల్ సైన్స్కి అయితే టైం పడుతుందండి కంపల్సరీగా. ఓకేనా? సో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమంటున్నారు? 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయంట ఇంటర్సెక్టెడ్ బై ట్రాన్స్వర్సల్. 2 సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించగా దిగువన ఉన్న ఎంపికల్లో ఏది తప్పనిసరిగా నిజం అంటున్నారు. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటి, 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. ఇలా ప్యారలల్ లైన్స్ రెండింటిలోంచి వెళ్ళేది ఇదేంటిది? ఇది ట్రాన్స్వర్సల్ అంటారు. సరే, ఫస్ట్ ఏమంటున్నారు చూద్దాం. ట్రాన్స్వర్సల్ గురించి అందరికీ తెలుసని అనుకుంటున్నా. ఒకసారి తెలియకపోతే ఒక చిన్న విషయం జస్ట్ ఒకసారి చెప్పేస్తాను చూడండి. 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయండి. ఓకేనా? ఈ లైన్ ఇలా వెళ్తుందండి. దీన్ని ట్రాన్స్వర్సల్ అంటారు అనమాట, ఈ లైన్ని. ఓకేనా? ఇదొక లైను, ఇదొక లైన్. సో ఇప్పుడు ఈ లోపల ఈ యాంగిల్ ఉందా, ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అవే ఏమంటారు? కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. సో చూసుకోండి, ఇది ఈ లైన్కి కింద ఉంది, ఇది కూడా ఈ లైన్కి కింద ఉంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈ రెండు ఏముంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అలాగే అప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? అంతవరకు ఫైన్. అలాగే ఇప్పుడు ఎప్పుడైనా ఒక లైన్ ఉన్నప్పుడు ఇలా ఒక లైన్ ఇలా క్రాస్ అయినప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. ఓకేనా? అలాగే ఇప్పుడు ఈ రెండు కలిపితే ఏమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుందిగా క్లియర్గా. ఇది 180 డిగ్రీస్ అవుతుంది టోటల్. ఓకేనా? ఇలాంటి పాయింట్స్ అయితే మనకి ఖచ్చితంగా తెలియాలి, అప్పుడే మనం దీన్ని ఆన్సర్ చేయగలం క్లియర్గా. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు? ద సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్. ఒక జత ప్రత్యామ్నాయ అంతర్గత కోణాలు కొలతలు మొత్తం 180 డిగ్రీలు అంటున్నారు. ఆల్టర్నేట్, ఇక్కడ ఇటుపక్క ఒకటి ఉంటే ఇటుపక్క ఇంకొకటి అంటున్నారు. ఈ రెండు కలిపితే 180 డిగ్రీస్ వస్తుంది అంటున్నారు. ఈ రెండు సమానమని అయితే మనకు తెలుసు, కానీ రెండు కలిపితే 180 వస్తుందని చెప్తామా మనం? లేదు. సెకండ్ చూద్దాం. కరస్పాండింగ్ యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీలు అంటున్నారు. సంబంధిత కోణాలు ఇందాకలే చెప్పుకున్నాం, కరస్పాండింగ్ యాంగిల్స్ సమానంగా ఉంటాయి, కలిపితే 180 డిగ్రీలు రావండి. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నారు? సేమ్ సైడ్లో ఉన్న ట్రాన్స్వర్సల్కి ఇక్కడ చూడండి, థర్డ్ పాయింట్ క్లియర్గా చూడండి. ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అంటే అంతర కోణాలు కలిపితే 180 అంటున్నారు. అవుతుందా? ఎస్. చూసుకోండి, ఇది ఈక్వల్ కదా, అంటే ఈ రెండు కలిపితే 180 డిగ్రీస్ అవుతుందా? అవుతుంది కదా. సో ఆటోమేటిక్గా ఈ రెండు లోపల ఉన్న రెండు కోణాలని సేమ్ సైడ్ ఉండాలి. ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నప్పుడు రెండు కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది. అబ్సల్యూట్లీ రైట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ ఎగ్జామ్స్లో, లాస్ట్ వీడియోస్లో కూడా ఆల్రెడీ అలాంటి క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసామండి. ఓకేనా? సో ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు? కేశవ్ అండ్ అశోక్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. జామెట్రీ వీడియో మన ఛానల్లో ఉందండి. జామెట్రీ జీజేపీ క్లాస్ అని కొట్టండి, 3 hours వీడియో ఉంటుంది. ఆ జామెట్రీ చూడండి, మీకు ఆ ట్రాన్స్వర్సల్ అంటే తిర్యక్ రేఖ అని అవన్నీ కూడా మీకు క్లియర్గా ఐడియా వస్తుందన్నమాట. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమంటున్నారు? అప్రాక్సిమేట్ వాల్యూ అన్నారు. అప్రాక్సిమేషన్, దీని గురించి సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ మన ఛానల్లో పెట్టాం. 13 parts ఉంటాయండి, చిన్న చిన్న వీడియోస్, 15 minutes వీడియోస్ ఉంటాయి. చూడండి, చూస్తే వెంటనే ఇదైనా సరే అసలు చూడకపోయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంతేనా? ఎంత ఈజీ క్వశ్చన్. ఇప్పుడు 11.998 అన్నారు అంటే ఏంటి? 12 కదా అనుకుంటాం. ఇంకా డివైడెడ్ బై 2.008 అంటే 2 కదా, ఇంటూ 3.9991 అంటే 4 కదా, ప్లస్ 14.99 అంటే 15 కదా, మైనస్ ఇది ఆటోమేటిక్గా 10 కదా. సో ఇక్కడ ఏం చేయాలి? డివైడ్ చేయండి. 12 డివైడెడ్ బై 2 6 ఇంటూ 4 24. 24కి 15 మైనస్ 10 5. 29 మైనస్ క్వశ్చన్ మార్క్ అన్నారు ఈజ్ ఈక్వల్ టు 0 అంట. 29లోంచి ఎంత తీస్తే 0 వస్తుంది? 29 తీస్తే వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, 29 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు? హూ ఈజ్ దట్? ఆప్షన్ 1 కదా. ఓకే, ఫస్ట్ గణపతి చెప్పారు, నెక్స్ట్ బాబా చెప్పారండి. గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఏమంటున్నారు? ఒక అతను వచ్చేసి 8 kilometers 1 గంటలో వెళ్ళాలంట.
ఒక గంటలో 8 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాలంట. కాకపోతే అతను ఏం చేశాడంట, మొత్తం సమయంలో మూడింట ఒక వంతులో 4వ వంతు ప్రయాణం చేశారంట. అంటే అతను ఏం చేశాడంటే మూడో వంతు సమయంలో 4వ వంతు ప్రయాణం అనేది చేశారంట. సరే, ఇంకా 3వ వంతు 4వ వంతు ఎంతో చూసేద్దాం. మనకు తెలుసు కదా 8 కిలోమీటర్లు ఒక గంటకు వెళ్ళాలి. 3వ వంతు సమయం అంటే టోటల్ 60 నిమిషాలు. 60 నిమిషాల్లో 1/3 3వ వంతు ఎంత, 20 నిమిషాలు. సో అతను 20 నిమిషాలకి ఎంత దూరం వెళ్ళాడు, 4వ వంతు అన్నారు, 1/4 అన్నారు. 8 కిలోమీటర్స్ 1/4 అంటే 2 కిలోమీటర్స్. సరే, ఇప్పుడు ఏమడుగుతున్నారు, దెన్ వాట్ షుడ్ బి స్పీడ్ టు కవర్ ద రిమైనింగ్ టైం. ఓకే, ఇంకా మిగతా దూరం ఉంది కదా, ఆ మిగతా దూరాన్ని ప్రయాణించడానికి అతనికి ఎంత వేగం ఉండాలి, సరిగ్గా ఇంతకుముందు వెళ్ళాల్సిన సమయానికే వెళ్ళాలంటే అతను ఇప్పుడు ఎంత వేగంతో వెళ్తే అదే సమయంలో మిగతా డిస్టెన్స్ కవర్ చేస్తాడు అనేది క్వశ్చన్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఇంకెంత మిగిలిపోయింది, ఇంకొక 6 కిలోమీటర్స్ అతను వెళ్ళాలి, అంతేనా? ఇంకో 6 కిలోమీటర్స్ ఎంత టైంలో వెళ్ళాలి, 40 నిమిషాల్లో వెళ్ళాలి కదా. ఎందుకంటే మొత్తం గంటలో 8 కిలోమీటర్లు వెళ్ళాలండి, కానీ 20 నిమిషాల్లో 2 కిలోమీటర్లు వెళ్ళాలి. సో మిగిలిన 40 నిమిషాల్లో 6 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది. సో స్పీడ్ ఎంత అంటున్నారు. స్పీడ్ ఇదేంటి, 2/3 కదా, గంటకి 2/3, హవర్కి 2/3 ఇది. సో అంటే ఈ డిస్టెన్స్ కూడా ఏంటి, 2/3కి సమానం అవుతుంది. 2/3కి సమానం అవుతుంది 6 అనేది. అంటే రివర్స్ చేస్తే ఇంటూ 3/2 అవుతుంది, అంటే 9 కిలోమీటర్ పర్ హవర్ అవుతుంది. ఓకేనా? సో అర్థమైంది. 40 నిమిషాలకి 6 కిలోమీటర్లు అండి. సరే, 20 నిమిషాలకి 3 కిలోమీటర్లు అండి. అంటే గంట అంటే 60 నిమిషాలు కదా, 60 నిమిషాలకి మూడింతలు చేయండి, 9 కిలోమీటర్స్. గంటకి 9 కిలోమీటర్ల చొప్పున వెళ్తే వాళ్ళు చేరుకోగలరు. ఓకేనా? 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు చూద్దాం. 9 ఎంతమంది చెప్పారు? 6th వన్ ఆప్షన్ 4 విజయ చెప్పారు, నెక్స్ట్ ప్రీతి చెప్పారు. గుడ్. అందరికీ అర్థమైంది కదండి. ఎప్పుడైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి, వాటిని మళ్ళీ రిపీట్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? లేకపోతే లాస్ట్లో అయినా సరే చెప్పుకుందాం కనీసం. ఓకే, ఈ క్వశ్చన్ ఒక్కసారి మళ్ళీ 6th క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్పేస్తా చూడండి. ఒక అతనంట ఒక గంటలో 8 కిలోమీటర్లు వెళ్ళాలంటండి యాక్చువల్గా అయితే. ఓకేనా? కానీ ఏం చేశాడంట, 1/3 వంతు టైం, ఇందులో 3వ వంతు అంటే 20 నిమిషాలు కదా, 20 నిమిషాల్లోని అతను ఇందులో దూరంలో 4వ వంతు వెళ్ళాడంట. అంటే 2 కిలోమీటర్లు కదా, 4వ వంతు అంటే డివైడెడ్ బై 4, 2 కిలోమీటర్లు వెళ్ళారు. సో మిగతా సేమ్ ఇదే టైంకి గంటలో 8 కిలోమీటర్లు వెళ్ళిపోవాలంటే అతను ఇప్పుడు మిగతా దూరాన్ని ఎంత స్పీడ్తో వెళ్ళాలి. మిగతా దూరం ఎంత, 6 కిలోమీటర్లు. ఇంకా టైం ఎంత ఉంది, 40 నిమిషాలు ఉంది. సో 40 నిమిషాలకు 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో వెళ్తే 40 నిమిషాలకు 6 కిలోమీటర్లు వెళ్తారు అంటే 20 నిమిషాలకి ఎంత వెళ్ళాలి, 3 కిలోమీటర్లు స్పీడ్తో వెళ్ళాలి. అంతేనా? 20 నిమిషాలకి 3 కిలోమీటర్లు వెళ్ళాలి. 20 నిమిషాలకి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. సో 60 నిమిషాలకి మూడింతలు. సో మూడింతలు అంటే 9 కిలోమీటర్లు వెళ్ళాలంటే గంటకి 9 కిలోమీటర్లు వెళ్ళాలి. సో కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చితే 9 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఓకేనా? సో 7th క్వశ్చన్ చూడండి. ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్. ఇప్పుడు సిలిండర్ ఉంది, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏంటి, 2πRh. ఎంత ఇచ్చారు, ఫైండ్ చేయమంటున్నారు దీన్నే. సో 2 × 22/7 రేడియస్ ఎంత, డయామీటర్ ఇచ్చారు 14 మీటర్లని. సో రేడియస్ దానిలో సగం 7 అవుతుంది ఇంటూ 24. సో 7 క్యాన్సిల్, 2 × 22 × 24 అంటే ఆటోమేటిక్గా ఎండింగ్లో అయితే 6 ఉంటుందని తెలుసు, ఎందుకంటే 2 2s 4 4 4 16 కాబట్టి. సో ఈ రెండు అయితే తప్పని అర్థమైపోయింది. ఫస్ట్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, 2 × 22 అంటే 44 44 × 24 దగ్గరలో 1000 దగ్గరలోనే వస్తుంది, 1500 దాకా వెళ్ళట్లేదు కదా. సో 1056 ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
1056 అని ఎవరు చెప్పారు? ఫస్ట్ మణిచందన్ ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ మన్మథరావు ప్రీతి గారు చెప్పారు. ఓకే, రిమైనింగ్ అన్నారు కదా, సో ఆన్సర్ ఈజ్ 6 కిలోమీటర్స్ కదా. రిమైనింగ్ డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో వెళ్తే అన్నారండి. స్పీడ్ అడిగారు వాళ్ళు. సో స్పీడ్నే మనం కనుక్కున్నాం. ఇక్కడ ఏమన్నారు? యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, 5 వరుస సరి సంఖ్యల సగటు 10 అయితే 5 సంఖ్యల ఆరోహణ క్రమం అమర్చినప్పుడు మధ్యలో ఉన్న సంఖ్యను కనుగొనండి అంటున్నారు. ఒకే విషయం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్ 2, 4, 6 అనే 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయండి. వీటి యావరేజ్ ఎంత అవుతుంది, సగటు ఎంత అవుతుందంటే, వీటిని ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్లో చిన్న నుంచి పెద్దకి ఆ క్రమంలో పెట్టినప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఏది ఉంటుందో అదే యావరేజ్ అవుతుంది. ఓకేనా? అదే యావరేజ్ అవుతుంది. క్లియర్? సో టోటల్ 5 ఉన్నాయి అన్నారు. 5 ఉన్నాయని, సో ఫస్ట్ నెంబర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఏమవుతుంది? యావరేజ్ కరెక్ట్గా మధ్యలో ఇది ఉంది. సో ఇదే యావరేజ్ అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 10 అవుతుంది. క్లియర్గా ఇప్పుడు ఏం అడుగుతున్నారు? మధ్యలో ఉన్నది ఏంటని అడుగుతున్నారు మళ్ళీ రివర్స్లో. అది యావరేజే కదా అవుతుంది. క్లియర్గా సింపుల్గా అసలు ఏం రాయాలా, ఏం అవసరం లేదు. సింపుల్గా చూస్తే యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నింటినే ఓకే అది కరెక్ట్గా మధ్యలో ఉంది. అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు చిన్న నుంచి పెద్దకి రాస్తే అది కరెక్ట్గా సెంటర్లో ఉందన్న విషయం మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న సంఖ్య అడుగుతున్నారు క్లియర్గా. సో అది 10 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ 10 అని ఆన్సర్ చేసిన వాళ్ళు క్రిష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కేశవ్. గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాం. ఒకసారి ఈ ఫార్ములాస్ నేను ఆలోపు రాస్తాను, మీరు ఆలోపు ఆన్సర్ చేయాలి. ఎక్స్ ప్లస్ 1/xk అయితే x² ప్లస్ 1/x² k² - 2 అవుతుంది. x³ ప్లస్ 1/x³ k³ - 3k అవుతుంది. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే నేను లాస్ట్లో 20 ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చెప్తానండి. ఓకేనా? రిపీట్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నాయో చూసుకోండి. ఎందుకంటే అర్థమైన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినాలంటే వాళ్ళకి కూడా కొంచెం టైం వేస్ట్ అవుతుంది అండ్ చిరాకు కూడా వస్తుంది కొంచెం. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు? a⁴ ప్లస్ 1/a⁴ 34 అయితే a⁴ ప్లస్ 1/a⁴ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకేంటి a⁴ కావాలంటే మనకి స్క్వేర్ తెలుసు అనుకోండి. ఇప్పుడు a² ప్లస్ 1/a² తెలిస్తే ఇది ఎంతో తెలిస్తే అప్పుడు ఇది కనుక్కోగలమా? ఎందుకంటే మనకు తెలిసిన ఫార్ములా ఉంది కదా, x³ ప్లస్ 1/x³. ఎందుకంటే xని a² అని అనుకుంటే అంటే x ప్లస్ 1/xk అయినప్పుడు x³ ప్లస్ 1/x³ ఎంతో మనకు తెలుసు. కాబట్టి మనం a² ప్లస్ 1/a² ఫస్ట్ కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈజీగా కనుక్కోగలం. సో దాన్ని బట్టి ఇక్కడ చూడండి, దీని నుంచి ఇది కనుక్కోవడం ఎలాగా? మనకి దీని నుంచి ఇది తెలుసు అంటే రివర్స్ చేద్దాం. రివర్స్ చేస్తే ఏం చేయాలి? k² - 2 కాస్త 2ని యాడ్ చేసి స్క్వేర్ రూట్ చేయాలి. సో అంటే 34కి 2ని యాడ్ చేసి స్క్వేర్ రూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? a² ప్లస్ 1/a² వాల్యూ వస్తుంది. ఎంత? 34ని 2 యాడ్ చేసి స్క్వేర్ రూట్ చేస్తే 6 అవుతుంది. సో a² ప్లస్ 1/a² 6 వచ్చింది. అంటే ఇప్పుడు x ప్లస్ 1/xk అయింది కదా, అంటే x ప్లేస్లో a² ఉందన్నమాట. ఓకేనా? సో నేను సరదాగా a² ప్లేస్లో x పెడుతున్నానండి. కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి పెడుతున్నాను అంతే. ఓకేనా? ఇప్పుడు x ప్లస్ 1/6 అయిందండి. x³ ప్లస్ 1/x³ కావాలి. ఏంటి? 6³ - 3 × 6 అంటే 18. సో 6³ అంటే 216 - 18 అంటే 198 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 198 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది. ఆప్షన్స్ పెట్టద్దు, ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్స్ని రాయండి. ఓకేనా? అజయ్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ శివకుమార్ చెప్పారు.
సమ్ లాస్ట్లో క్యాన్సిల్ చేయడం రావట్లేదు, ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్ చెప్పారా? ఓకే. సమ్ లాస్ట్లో క్యాన్సిలేషన్ అంటే అది మీరు నార్మల్ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఆ క్యాన్సిలేషన్ ఫాస్ట్గా చేయడం అది మీరు ప్రాక్టీస్ చేయాలండి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్లో మీరు ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారనమాట. ఓకేనా? 10th క్వశ్చన్ చూడండి. ఒక అతను ఏం చేశారంట, ఫాల్స్ వెయిట్ యూజ్ చేశారంట. ఈ ఫాల్స్ వెయిట్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో అడిగారు, అవునా? చూస్తున్నాం కదా లాస్ట్ 3 పేపర్స్ నుంచి. ఏం చేశారు, తప్పుడు బరువుని ఉపయోగించారంట. తప్పుడు బరువును ఉపయోగించి 25% లాభం పొందారంటండి. అలా అయితే కిలోగ్రామ్కి ఎంత లాభం పొందారు అని అడుగుతున్నారు. కేజీ మీద అతను కిలోగ్రామ్కి ఎంత లాభం పొందెను, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ గ్రెయిన్స్ డస్ హీ గివ్ ఫర్, లాభం కాదు, కిలోగ్రామ్కి ఎంత ఇచ్చారు అతను. 25% లాభం రావాలంటే యాక్చువల్గా కేజీ ఇవ్వాల్సిన దగ్గర అతను ఎంత ఇచ్చారు, అది క్వశ్చన్. ఇప్పుడు అతను ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 25% ప్రాఫిట్ అంటే 100 ఉంటే 125 అవ్వాలి, అంతేనా? 100 ఉన్నది 125కి ఇస్తే అప్పుడు 25 ప్రాఫిట్ వస్తుంది, 25% ప్రాఫిట్ వస్తుంది. సో ఇతను ఏం చేశారు, ఎంతో ఉంది, దీన్ని 1000 అని చెప్పి అమ్ముతున్నారు. 1000 గ్రాముల కింద అమ్ముతున్నారంటే ఎంత లాభం వస్తుంది, 200 గ్రాములు కదా లాభం. అంటే 4వ వంతు ఉందా, 25% సరిపోయిందా క్లియర్గా? సో ఆన్సర్ ఏమవుతుంది, 800 గ్రామ్స్ అవుతుంది అనమాట. ఓకేనా? చాలామంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, 750 అన్నారు. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలండి యాక్చువల్లీ. ఎందుకంటే ఈ ప్రాఫిట్ అనేది 20% ప్రాఫిట్ అనేది అతను ఇచ్చిన దాని మీద, అతను యాక్చువల్గా ఎంత ఇచ్చాడో దాని మీద మనం కనుక్కోవాలి. ఓకేనా? ఫైనల్గా ఎంత అనుకుంటున్నాడు, కస్టమర్ ఏమనుకుంటున్నాడో అది కాదు మనం కనుక్కోవాల్సింది, ఇతను ఎంత ఇస్తున్నాడో దాని మీద కనుక్కోవాలన్నమాట ప్రాఫిట్. ఓకేనా? సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఇంకోసారి చెప్పమంటున్నారు. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక అతను 80 రూపీస్ది, యాక్చువల్గా 80 రూపీస్ది 100 రూపీస్కి అమ్ముతున్నాడండి. అప్పుడు సింపుల్గా చెప్పేస్తాం ఏంటి, 20 రూపీస్ ప్రాఫిట్, దేని మీద 80 మీద 20 రూపీస్ ప్రాఫిట్ అంటే 25% లాభం వచ్చింది అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తున్నాడు. అంటే మనకి ఇక్కడ తప్పుడు బరువును యూజ్ చేస్తున్నాడు. తప్పుడు బరువును యూజ్ చేసి కేజీ అని చెప్పి అమ్మేస్తున్నాడంట. కేజీ అని చెప్పి అమ్మేస్తున్నాడు. ఓకేనా? కేజీ అని చెప్పి అమ్మేస్తున్నాడు, కానీ అతను యాక్చువల్గా ఇచ్చేది ఎంత, అది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి, అతను యాక్చువల్గా ఇచ్చేది ఇంతండి, కానీ అతను కేజీ అని చెప్పి అమ్ముతున్నాడండి. సో క్లియర్గా 25% ప్రాఫిట్ వస్తుంది కేజీ అని చెప్పి అమ్మినప్పుడు. సో దీనికంటే ఇది ఏముండాలి, ఇది 25% ఎక్కువ ఉండాలి. సో ఇది 100% అయితే ఇది 125% అవుతుంది, అంతేనా? దీనికి ఇది 8 టైమ్స్ ఉంది, అంటే 1000 మనం తీసుకుంటే 1000 గ్రామ్స్ తీసుకుంటే, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో అప్పుడు ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, 8 టైమ్స్ అంటే 800 గ్రామ్స్ ఉంటుంది అని చెప్పచ్చా? ఓకేనా? నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సార్ బట్ 100లో 25% అంటే 75% కదా. అదే అండి, మనం పర్సంటేజ్ 100కి ఎందుకు అనుకుంటాం? 100 అంటే ఇప్పుడు మీరు 100లో 25% ప్రాఫిట్ వచ్చింది అనట్లేదు కదా. మనకి ప్రాఫిట్ ఎప్పుడు కూడా ముందు దాని మీద వస్తుంది. ఇప్పుడు మనం ఎంతైతే కొన్నామో దాని మీద మనం ప్రాఫిట్ లెక్క పెడతాం, ఎంతైతే అమ్మామో దాని మీద మనం ప్రాఫిట్ కౌంట్ చేయం. సో అతను కేజీ ఇచ్చాడు, కేజీ అని చెప్పి అమ్ముతున్నాడు, కానీ అతను యాక్చువల్గా అమ్ముతుంది 800 గ్రామ్సే. సో 800 గ్రామ్స్ మీద మనం ప్రాఫిట్ కౌంట్ చేయాలి. సో 800 గ్రామ్స్ మీద మనం 25% క్యాలిక్యులేట్ చేయాలి. 800కి 25% అంటే 200. సో కలిపితే 1000 గ్రామ్స్కి అమ్ముతున్నాడు అనమాట. 1000 గ్రామ్స్ అని చెప్పి అమ్ముతున్నాడు అంతే. ఓకేనా?
ఓకే, లాస్ట్లో మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్ని ఇంకొని వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా చెప్తాను, అప్పటికి డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? సో 11th క్వశ్చన్ చూడండి, ఏమంటున్నారు? ఏ ట్రేడర్ మార్కెట్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎట్ 1 2/5 టైమ్స్ అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్కి ఏం చేశారంట? 1 2/5 రెట్లు పెట్టారంట ప్రకటన ధర. ఎంత 1 2/5 అంటే 5 1s 5 + 2 7/5, 7/5తో మల్టిప్లై చేసి దీన్ని ఏం చేశారు? ప్రకటన ధర కింద పెట్టారు. కానీ దీన్ని ఎంతకు అమ్మారంట? 17/20వ వంతుకు అమ్మారంట. దీన్ని మొత్తాన్ని 17/20వ వంతుకు అమ్మారంట. అలా అయితే అప్పుడు లాభం శాతం ఎంత అని అడుగుతున్నారు. సో సింపుల్గా ఇది చూస్తే ఏంటి? కాస్ట్ ప్రైస్ ఇంటూ డినామినేటర్ 5 × 20 అంటే 100, 7 × 17 7 7s 49, 7 1 7 అంటే 119. సో కాస్ట్ ప్రైస్ని ఫైనల్గా 119/100కి సెల్ చేశారు. అంటే ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు? 100 మీద 19 ఎక్కువ ఉందా అంటే 19% ప్రాఫిట్ వచ్చింది అని చెప్పచ్చా? ఓకేనా? 19% ప్రాఫిట్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 19 అని చెప్పింది ఫస్ట్ జ్యోతి, నెక్స్ట్ గేమ్ బాయ్ చెప్పారండి. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. ఓకే, వీడియో క్లియర్గానే ఉందండి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సింపుల్ ఇంట్రెస్ట్ 18 నెలలకి 5.5% చొప్పున సంవత్సరానికి కొంత డబ్బులు వచ్చాయి. అలాగే 14 నెలలకి 6% చొప్పున మరికొంత డబ్బులు వచ్చాయి. ఈ రెండింటి మధ్య తేడా ₹62.50 అంటున్నారు. అలా అయితే ఆ మొత్తం ఎంత అంటున్నారు? సేమ్ మొత్తం మీదంట. ఓకేనా? సేమ్ సర్టైన్ సమ్ అన్నారు, సేమ్ మళ్ళీ అదే సేమ్ సమ్ మీద అన్నారు. సో అంటే అదే మనీ మీద 18 మంత్స్కి 5.5%కి ఇచ్చినప్పుడు, అలాగే 14%కి 14 మంత్స్ 6.6%కి ఇచ్చినప్పుడు మధ్యన ఉన్న తేడా, సింపుల్ ఇంట్రెస్ట్ తేడా 62.50 అంట. సో అలా అయితే మనకి ఆ సమ్ ఎంత అని అడుగుతున్నారు. సో క్లియర్గా చూడండి, 18 నెలలు 5.5%. 18 నెలలు అంటే ఏంటి? 1.5 సంవత్సరం. అంటే సంవత్సరానికి 5.5%, ఇంకొక 6 సంవత్సరానికి ఇంకొక హాఫ్ ఇయర్కి దీనికి సగం కదా. దీనికి సగం అంటే ఎంత? 2.75%. సో యాడ్ చేయండి, మొత్తం ఎంత? 8.25% వచ్చింది. సరే, 18 మంత్స్ది 8.25% ఇంట్రెస్ట్ వస్తుందండి. 14 మంత్స్ది ఎంత వస్తుంది? సంవత్సరానికి 6% అన్నారు. ఇంకొక 2 మంత్స్ ఎక్కువ ఉంది కదా. 2 మంత్స్లో ఎన్ని ఉన్నాయి? 1 ఇయర్లో 6 ఉన్నాయి. సో 1 ఇయర్కి 6% అయితే 2 మంత్స్కి ఎంత అవుతుంది? డివైడ్ బై 6 అంటే 1% యాడ్ చేయాలి. సో ఇది 7% వచ్చింది. సో క్లియర్గా ఇదేమో 8.25% వచ్చింది, ఇది 7% వచ్చింది. ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? అప్పుడు 1.25% వస్తుంది. అది దేనికి ఈక్వల్ అంటున్నారు? 62.50కి ఈక్వల్ అని అంటున్నారు. సో ఇప్పుడు మనం 100% ఎంతో కనుక్కోవాలి. ఒక్కసారి చూడండి, జీరోలు డెసిమల్ పాయింట్ తీసేద్దామా? తీసేస్తే ఏమవుతుంది? ఇది 125% అవుతుందా? ఇది అప్పుడు ఏమవుతుంది? 6250 అవుతుందా? 125 వన్స్ 125 5 టైమ్స్ కదా ఉంది 625 0. సో 1% 50 అయింది. అప్పుడు 100% ఏమవుతుంది? 50కి 2 జీరోలు పక్కన పెట్టాలి, అంటే 5000 అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్ కదా, ఆన్సర్ చేసాను ఫాస్ట్గా. 5000 అని చెప్పింది ఫస్ట్ సాయి కుమార్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ బాబా చెప్పారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ క్వశ్చన్ నెంబర్ని అయితే నోట్ చేయండి. ఎండింగ్లో నేను మళ్ళీ రిపీట్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఎక్కువ మంది అడిగితే ఇప్పుడైనా రిపీట్ చేస్తా, బట్ ఎక్కువ మంది అడిగితే. ఓకేనా? సింపుల్ క్వశ్చన్ కదా.
మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఈజీగా చేసేయచ్చా వెంటనే. ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ 29, 25 ఇంటూ 29 ప్లస్ 4 డివైడెడ్ బై 25. కిందన 5 వస్తుందని క్లియర్గా తెలుసు. 25 ఇంటూ 29 ఈజీగా చేయాలంటే 25 ఇంటూ 30 750. ఒక 25 తీసేయండి, 725 ప్లస్ 4 729. 729 స్క్వేర్ రూట్ 27 కదా, అవునా. 27/5. 27/5 ఎంత, 5 4s 20, సారీ 5 5s 25, 5 4s 20. సో 5.4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా మిస్టేక్ చేస్తే ఎలా అండి. సింపుల్ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ రూట్స్ మనం ఖచ్చితంగా చూసుకుంటాం. స్క్వేర్స్ 1 నుంచి 30 వరకు, 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు ఖచ్చితంగా రావాలి. క్యూబ్స్ అయితే 1 క్యూబ్ నుంచి 15 క్యూబ్ వరకు కంపల్సరిగా రావాలి. ఇవి రావాల్సిందే. ఓకేనా. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. .4 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ప్రీతి, నెక్స్ట్ శశిధర్. గుడ్. ఒక్కసారి ఫాస్ట్గా వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే మాత్రం ఒక్కసారి అందరూ లైక్ చేయండి ఒక్కసారి. ఓకేనా. సో ఇదే మీరిచ్చే ఎంకరేజ్మెంట్ అనమాట. మన ఛానల్ ఇంకా మరిన్ని వీడియోస్ మనం తీసుకొని రాబోతున్నాం. రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ మొత్తం అన్నీ తీసుకొస్తామండి ఖచ్చితంగా. అన్న నాది అప్లికేషన్లో ఫోటో తీసుకోవట్లే. మీరు కరెక్ట్ సైజ్ అండ్ కరెక్ట్ ఎంబీ కూడా ఇవ్వాలి. మీరు కరెక్ట్ సైజ్ అండ్ ఎంబీ ఇచ్చినా కానీ తీసుకోకపోతే అంటే ఏం ఎర్రర్ మెసేజ్ ఏమైనా వస్తుందా లేదో చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏమడుతున్నారు ఇక్కడ, పెరిమీటర్ ఇచ్చారు, ఒక సర్కిల్ యొక్క చుట్టుకొలత ఇచ్చారు, చతురస్రం చుట్టుకొలతను కనుగొనండి అంటున్నారు. దాని యొక్క భుజం పొడవు ఇచ్చిన చతురస్రం ఇచ్చిన వృత్తం యొక్క వ్యాసార్థానికి సమానం అంట. ఓకే, ఏంటి, సర్కిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చారు, దాని రేడియస్కి ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఈక్వల్ అంట. అలా అయితే స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంత అంటున్నారు. సో ఫస్ట్ అయితే సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కుందాం. పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఎంత, 2πr కదా. ఇది ఎంత ఇచ్చారు, 88/7 కదా ఇచ్చారు. ఫస్ట్ రేడియస్ కనుక్కుందాం. సో 2 ఇంటూ 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 88/7. 7 7 క్యాన్సిల్ అయింది. 2 ఇంటూ 22 44 కదా, అంటే 2 టైమ్స్ ఉంది. సో రేడియస్ 2 వచ్చిందండి. రేడియస్ 2తోని ఉన్న స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంత అంటున్నారు. స్క్వేర్ సైడ్ ఎంత, ఇప్పుడు ఈ రేడియస్ అన్నారు అంటే 2 అంట. సో అన్ని 2లే కదా అవుతాయి, స్క్వేర్కి మొత్తాన్ని సేమే కదా. సో పెరిమీటర్ 4 ఇంటూ సైడ్ అని చెప్పొచ్చు, లేదంటే ఇక్కడ సేమ్ యాడ్ చేసుకోవచ్చు మొత్తం అన్ని సైడ్స్ని కావాలనుకుంటే. సో ఎలా చేసినా సరే మనకేమొస్తుంది, 8 వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మహి అండ్ క్యాషో ఫస్ట్ అయితే ఆన్సర్ అవ్వడం జరిగింది. గుడ్. మ్యాథ్స్ ఫార్ములాస్ ఖచ్చితంగా మనం కొన్ని వీడియోస్ అయితే ఓన్లీ ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ విత్ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా మనం చెప్తామండి. ఓకేనా, మీరేం వరీ అవ్వద్దు, ఖచ్చితంగా ఆ ఫార్ములాస్తో చెప్దాం. ఈ 2-3 డేస్లోనే ఖచ్చితంగా చెప్తాను నేను. బెస్ట్ బుక్స్ అంటున్నారు. బెస్ట్ బుక్స్ అంటే మనకి అరిథమెటిక్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చాలండి. గ్రూప్ డికి అంతకంటే అవసరం లేదు. అసలు చాలా ఎగ్జామ్స్కి ఆర్ఎస్ అగర్వాల్ చాలు. అలాగే రీజనింగ్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంది. జనరల్ సైన్స్కి ఎన్సీఆర్టీస్ అప్ టు 10th క్లాస్ వరకు చదువుకుంటే చాలు. కరెంట్ అఫైర్స్ ఎలాగా మీకు తెలిసిందే, అంతే ఇంకా ఆల్మోస్ట్. ఓకే, ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తున్నారు. సరే, ఇప్పుడు చూడండి, దీన్ని ఫస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, చాలాసార్లు క్యాలెండర్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. మేబీ కొంతమంది ఇక్కడ సపరేట్ కోడ్ తీసుకుంటూ ఉండొచ్చు, ఏంటి 033, ఆ కోడ్ ఏదైనా తీసుకుంటూ ఉండొచ్చు. అలా చేసినా ఇలా చేసినా ఎలా చేసినా సరే ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి మనకి
10th January 2006 ఏ డే అని అడిగారు. నేను ఎప్పుడు చెప్తున్నా, ఏం చెప్పాను, 5 యాడ్ చేయాలి, మొత్తం 5 యాడ్ చేయాలండి. 5 యాడ్ చేయాలి. అవి ఏంటంటే ఫస్ట్ డేట్, తర్వాత ఏముంది, మంత్ ఉంది, మంత్ యొక్క కోడ్ ఏంటి, జనవరి కోడ్ 1. ఇయర్ ఏముంది, 2006 అంటే 6. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇంకొక 2, ఇప్పుడు 3 యాడ్ చేసామా, ఇంకొక 2 ఉన్నాయి. ఆ 2 ఏంటంటే ఫస్ట్ థింగ్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఇయర్స్లో లీప్ ఇయర్ ఎన్ని ఉన్నాయి, 2004 కదా, 1 ఉంది. అలాగే ఇంక మనం 2000 యొక్క కోడ్ యాడ్ చేయాలి, ఎంత అది, ఇది కూడా 6. అంతే. ఈ 5 యాడ్ చేసుకొని డివైడెడ్ బై 7 చేసుకుంటే వచ్చిన రిమైండర్ ఏదైతే వస్తుందో అది ఆ డే అవుతుంది. లేదా 7స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నామా, 7స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇంకా 10 ఉంది, 10 అంటే 10ని డివైడెడ్ బై 7 చేస్తే రిమైండర్ 3 వచ్చింది. 3 అంటే ఏ రోజు, ట్యూస్డే. సో ఆన్సర్ ట్యూస్డే అవుతుంది అనమాట. ఓకేనా, వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎన్సీఆర్టీ వాట్సాప్, ఎన్సీఆర్టీ బుక్స్ అండి, ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, ఆ ఎన్సీఆర్టీ బుక్స్ కనుక మీరు చదువుకున్నారనుకోండి 10th క్లాస్ వరకు, జనరల్ సైన్స్ మొత్తం కవర్ అయిపోతుంది. 25 మార్క్స్ కూడా. 16th క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ వచ్చేసి 36 పై అంట, రేడియస్ సో ఇక్కడ మనకి ఏం తెలియాలి, ఫార్ములా తెలియాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా తెలియాలి, ఏంటి, 4πr². ఇది ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇదే ఫార్ములా చేసాం. పై క్యాన్సిల్ అవుతుంది, ఈ 4 అటు వెళ్తే 36/4 అంటే 9. సో r² 9 అయితే r ఎంత, 3 సెంటీమీటర్స్. రేడియసే కదా అడిగారు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 3 అని ఫస్ట్ ఎవరు చెప్పారు, మహి చెప్పారు, నెక్స్ట్ వినోద్ కుమార్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓన్లీ చూడడం కాదు, అందరూ ఆన్సర్ చేయాలి. సార్ యాడ్స్ వస్తున్నాయండి, యాడ్స్ వస్తాయండి మరి, ఎందుకంటే యూట్యూబ్ యాడ్స్ ప్లే చేస్తుంది కదా, అంటే మనం టిక్ పెడితేనే ప్లే చేస్తుంది, ఎందుకంటే ఛానల్ మానిటైజ్ అయ్యి ఉంది కాబట్టి యాడ్స్ అనేవి వస్తాయి, స్కిప్ చేయండి. ఓకేనా, జిఎస్కి లూసెంట్ బుక్లో చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అసలు అవసరమే లేదు. బట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంది కదా, జనరల్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్కి మాత్రమే. దానికోసం అని మీరు లూసెంట్ బుక్ చదవాల్సిన అవసరం అయితే లేదు. బేసిక్గా మీరు మెయిన్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్లో వచ్చిన రిలేటెడ్ ఎకానమీ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా మ్యాక్సిమం కవర్ అవుతాయి అన్నమాట. సో ఓకే, ఇంకేంటి, సింపుల్ క్వశ్చన్ కదా, 48/x = x/75 అంటే x² = 48 × 75, అంతేనా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 16 × 3 రాసుకున్నా, దీన్ని 3 × 25 రాసుకున్నా, ఎందుకంటే నాకు x² ఉంది, x కావాలి కదా. సో 16కి 4 వచ్చింది, 2 3లకి 1 3 వచ్చింది, 25కి 5 వచ్చింది. సో 4 × 3 12 × 5 60 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, 60 అని ఆన్సర్ చేసింది ఫస్ట్ శ్రీను అండ్ ప్రవీణ్. వెరీ గుడ్. ఏంటండి సడన్గా 120 ఉండేవారు 93కి వచ్చేసారు, 87కి వెళ్ళిపోయారు. ఓకే, ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి. అండ్ ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, √729 ఎంత, 27 కదా. స్క్వేర్ రూట్స్ కనుక్కోవడం ఖచ్చితంగా రావాలి. ఎలాగా, ఇప్పుడు 1681 స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే 81 ఉంది, 81 అంటే లాస్ట్లో 1 కానీ 9 కానీ వస్తుందని తెలుసు. ఇక్కడ 4² 16, సో క్లియర్గా 4² 16 అంటే 4² దగ్గర ఉంది కదా, సో 1 తీసుకుంటాం, 41 అవుతుంది. ప్లస్ 576 అంటే ఎంత, 24,
మైనస్ దీన్ని ఉంది, ఇప్పుడు చూడండి దీన్ని, ఇది 4 స్క్వేర్, ఇక్కడ ఏమొస్తుంది 3 ఆర్ 7 వస్తుంది. ఇది కూడా 4 స్క్వేర్ దగ్గర ఉందా 5 స్క్వేర్ దగ్గర ఉందా? 4 స్క్వేర్కి ఇక్కడ దగ్గర ఉంది. సో 3ని చిన్నదాన్ని తీసుకుంటాం అంటే 43 వస్తుంది. ఓకేనా? సో సింపుల్ ఏముంది, 41 మైనస్ 43 అంటే -2. సో 27 - 2 25, 25 + 24 49. 49 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 49 అని ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేశారు? పోతలయ్య ఫస్ట్ ఆన్సర్ చేశారు 49. నెక్స్ట్ నరేష్ ఆన్సర్ చేశారు. గుడ్. సో ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఏది 7తోని అండ్ 11తోని రెండిటితోని కూడా డివైడ్ అయ్యేది ఏంటి అని అడుగుతున్నారు. 7తో 11తో రెండింటితో డివైడ్ అవ్వాలంట. ఫస్ట్ 11ది ఈజీ కదా చూసుకోవడం. ఇప్పుడు చూడండి 11కి ఏంటి, ఇటు కలుపుతాం, 8 0 వచ్చింది కాబట్టి డివైడ్ అవుతుంది. ఇటు కలుపుతాం, ఇది 4 వచ్చింది కాబట్టి ఇది కూడా డివైడ్ అవుద్ది. 10 ఇది కూడా డివైడ్ అవుద్ది. 5 9 ఇది డివైడ్ అవ్వట్లేదు. సో ఇంకా ఫాస్ట్గా మనకి 7కి డివిజిబిలిటీ రూల్ కంటే కూడా మనం సింపుల్గా డివైడ్ చేసుకోవడం చాలా బెటర్ కాబట్టి ఫస్ట్ దాన్ని డివైడ్ చేద్దాం 7తో. 7 2s 14, 14 అంటే 37, 7 5s 35, 7 3s 21. ఎస్, క్లియర్గా 1771 డివైడ్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ శామ్యూల్ అండ్ నెక్స్ట్ మహి ఆన్సర్ చేయడం జరిగింది. వెరీ గుడ్. క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏంటిది, చాలా సింపుల్ క్వశ్చన్ కదా. రాణి వాళ్ళ సోదరి వయసు ఆమె కంటే 4 సంవత్సరాలు ఎక్కువ అంట. ఆమె సోదరి వయసు ఇచ్చారు, రాణి వయసు ఎంత అని అడుగుతున్నారండి. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా ఏమైనా? If her sister's age is 28, then find Rani's age. రాణి వాళ్ళ సిస్టర్ ఏజ్ 4 years ఎక్కువ అంట రాణి కంటే. కరెక్ట్గా ఆలోచించి ఆన్సర్ చేయండి. చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. రాణి వాళ్ళ సిస్టర్ ఏజ్ 4 years మోర్ దాన్ హర్ ఏజ్. రాణి కంటే రాణి వాళ్ళ సిస్టర్ ఏజ్ 4 ఎక్కువ అంట. ఇప్పుడు సిస్టర్ ఏజ్ ఏమి ఇచ్చారు, 28 ఇచ్చారు. అప్పుడు రాణి ఏజ్ ఎంత అవుతుందండి? 24 అవుతుంది, 32 అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలామంది 32 కూడా ఇచ్చారు. అందుకే కేర్ఫుల్గా ఉండాలి. ఈజీ క్వశ్చన్స్ అప్పుడు చాలా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. అక్కడే మనకు అనవసరం నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కదా ఎగ్జామ్లో, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారు, లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఎంత అని అడుగుతున్నారు. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ నిన్న కూడా చూసాం. ఏంటి ఫార్ములా? √3/4 a². ఇది ఎలా వచ్చిందో కూడా నిన్న చెప్పాను వీడియోలో. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 25 √3 అవుతుంది. సో √3 క్యాన్సిల్ అయితే a² ఈజ్ ఈక్వల్ టు ఈ 4 అటుపక్క వెళ్తే 4 × 25 అంటే 100. సో అంటే ఏ ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఓకేనా? వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 10 అని ఫస్ట్ ఎవరు చెప్పారు చూద్దాం. ప్రీతి అండ్ నెక్స్ట్ శివి చెప్పారు. గుడ్. రూట్స్ అడుగుతున్నా చూసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. సరే, ఇలా స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అని మీకు డౌట్ రావచ్చు. స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, దీన్ని స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ రూట్ పోతుంది కదా. సో అప్పుడు దీన్ని ఇలా డైరెక్ట్ స్క్వేర్ చేసేస్తామా? చేసాం కదా. ఎందుకు, ఓన్లీ రూట్ ఉన్నది మాత్రం ఒక సైడ్ తిప్పించుకుంటాం. సో ఈ ఎక్స్ని ఏం చేస్తాం, అటుపక్క పంపిస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది, √2x + 9 ఈజ్ ఈక్వల్ టు 13 - x అవుతుంది. ఇప్పుడు నేను స్క్వేర్ చేస్తా, అప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ రూట్ పోతుంది.
సో అప్పుడు ఇటు స్క్వేర్ చేస్తే ఇటు పక్క కూడా స్క్వేర్ చేయాలి కదా, సో ఇటు కూడా స్క్వేర్ చేసా. అప్పుడు ఇది స్క్వేర్ రూట్ పోయి 2x + 9 మిగులుతుంది. ఇదేమవుతుంది 13 స్క్వేర్ అంటే 169 మైనస్ 2ab అంటే 2 × 13 అంటే 26x ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో అన్నిటిని అటుపక్క తీసుకొచ్చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అవుతుంది, -26 - 2 అంటే -28x. 9 అటుపక్క వెళ్తే 169 - 9 అంటే +160 = 0. సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 28, ఇక్కడ 160. 160 ఎలా రాసుకోవచ్చు? 20 × 8 కింద రాసుకోవచ్చా? కానీ ఇక్కడ -28 ఉందా, సో -20 - 8 కింద రాసుకోవచ్చా? సో అంటే ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమవుతుంది? 20 and 8 అవుతుంది. అది ఆప్షన్ 3లో మనకి కనిపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ చెప్పింది శామ్యూల్ అండ్ నెక్స్ట్ శ్రీకృష్ణ చెప్పారండి. వెరీ గుడ్. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. ఓకేనా? ఏంటి సింపుల్ క్వశ్చన్ కదా, ఏముంది అసలు ఇందులో? 4 స్క్వేర్ ఎంత? 16 ప్లస్ √8² అంటే 8 మైనస్ 4 × √25 అంటే 5 అంటే 4 × 5 20 మైనస్ 10 ఎంత? 16 8 24 మైనస్ 20 అంటే 24 మైనస్ 30 ఎంత? -6. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. -6 అని ఫస్ట్ ఎవరు చెప్పారు? ఫస్ట్ వినయ్ చెప్పారు, నెక్స్ట్ వివేక్ చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 24th క్వశ్చన్. తల్లి, కొడుకు మరియు కుమార్తె వయసులు మొత్తం 70 సంవత్సరాలు అంట. తల్లికి తన కొడుకు కంటే కొడుకు వయసుకి 3 రెట్లు కంటే కాదు, వయసుకి 3 రెట్లు. తల్లి వయసు కొడుకు వయసుకి 3 రెట్లు మరియు కుమార్తె తన సోదరుడి కంటే 5 సంవత్సరాలు పెద్దదంట. అలా అయితే తల్లి వయసు ఎంత? మదర్ వయసు ఏజ్ ఎంత అని అడుగుతున్నారండి. క్లియర్గా చూసుకోండి. అతని ఏజ్ ఏ అనుకోండి, వాళ్ళ మదర్ ఏజ్ 3A అవుతుంది, వాళ్ళ డాటర్ ఏజ్ A + 5 అవుతుంది. అంతేనా? సో ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది అంటున్నారు? 70 వస్తుంది అంటున్నారు. సో ఇది 5A = 70 - 5 అంటే 65 అంటే A = 65/15 5 అంటే 13. సో A 13 అయితే మదర్ ఏజ్ ఎంత అవుతుంది? 3 × 13 3A కదా, సో 39 ఇయర్స్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 39 అని ఎంతమంది చెప్పారు? ఫస్ట్ శ్రీను చెప్పారు, నెక్స్ట్ ఇందిరా చెప్పారు. వెరీ గుడ్. అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, చూస్తే ఏమీ రాదు. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ థింగ్ 3 డిజిట్ నెంబర్స్ అన్నారు, అవునా? 3 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 100 నుంచి స్టార్ట్ అయ్యి 999 వరకు వెళ్తాయి. అంతేనా? సో ఈలోపు 2తో కానీ 5తో కానీ డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి నెంబర్స్ అని అడుగుతున్నారండి. 2తో కానీ 5తో కానీ ఉంది, ఆర్ ఉంది, ఎండ్ లేదు. 2తో కానీ 5తో కానీ. ఓకేనా? సో ఫస్ట్ 2తో ఎన్ని డివిజిబుల్ అవుతాయి? 2తో 1000 వరకు అయితే ఎన్ని అవుతాయి? 1000 వరకు అయితే 500 అవుతాయి 1000తో కలిపి. 1000ని కలపకపోతే 499 అవుతాయి. అంతేనా? కానీ ఇక్కడ 1 నుంచి 100 వరకు ఉండకూడదు, 1 నుంచి ఆ 98 వరకు ఆ వాటిని తీసేయాలి కదా.
అవి ఎన్ని ఉంటాయి? 49 కదా ఉంటాయి. సో వాటిని రిమూవ్ చేద్దాం. వాటిని రిమూవ్ చేస్తే 450 వచ్చింది. సో ఇదేంటి 2తో డివిజిబుల్ అయ్యాయి 450 ఉన్నాయి. అలాగే 5తో డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉంటాయి? సేమ్ 1000కి చూసుకుంటే 1000 కలిపితే 200 ఉంటాయి, కానీ 1000 కలపకపోతే 199 ఉంటాయి. సో అలాగే ఇక్కడ 100 కాకుండా ముందున్నవన్నీ తీసేయాలంటే అవి ఎన్ని ఉంటాయి? 19 కదా ఉంటాయి. అవి తీసేస్తే 180 ఉంటాయి ఇవి. సో ఇవేమో 450 ప్లస్ ఇదేమో 180. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఏంటి? 2తో డివిజిబుల్ అయ్యేవి యాడ్ చేసాం, 5తో డివిజిబుల్ యాడ్ చేసాం, కానీ ఇక్కడ కామన్గా కొన్ని యాడ్ చేసాం, వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. అవేంటి? 10తో డివిజిబుల్ అయ్యేవి సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇంకా ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. సో 10తో డివిజిబుల్ అయ్యి ఎన్ని ఉంటాయి? 1000 వరకు చూసుకుంటే 100 కదా ఉంటాయి. ఏం లేదు, 1000/10 అంతే, 100 కదా. కానీ 1000 లేదు కదా, అంటే 99 కదా ఉంటాయి. ఆ 99లో ఈ 100 కాకుండా ముందు నుండి అంటే 90 వరకు చూసుకుంటే ఎన్ని ఉంటాయి? అవి 9 ఉంటాయి. సో ఆ 9ని తీసేయాలంటే 90. సో ఆ 90ని మనం తీసేయాల్సి ఉంటుంది. సో 450, 180 - 90 అంటే 90. సో 450కి 90 కలిపితే 540 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఓకేనా? సో 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చాలామంది 400 అని రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఎలా చెప్పారు అసలు? ఏ విధంగా చెప్తున్నారు మీరు? శ్రీకృష్ణ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు కరెక్ట్గా. నెక్స్ట్ శివి ఇచ్చారండి. గుడ్. ఓకే, లాస్ట్లో మళ్ళీ నేను రిపీట్ చేస్తానండి. ఇదే ఐ థింక్ ఇదే. ఓకే, ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ తర్వాత నేను మళ్ళీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నేను రిపీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ట్వంటీ 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. AB ఉన్నారంట. ఎంత తీసుకుంటారంట? 600 రూపీస్ తీసుకుంటారంట కలిసి పని చేయడానికి, ఒక పనిని పూర్తి చేయడానికి. ఏ మాత్రమే అయితే 4 డేస్లో పనిని పూర్తి చేస్తారంటండి. B వచ్చేసి 6 డేస్లో పనిని పూర్తి చేస్తారంటండి. కానీ C సహాయంతో 2 డేస్లోనే పని పూర్తి అయిపోయిందంట. ఇప్పుడు నార్మల్గా అయితే ఎన్ని డేస్ చేస్తారు? LCM ఎంత? 4కి 6కి 12 కదా. సో టోటల్ వర్క్ని ఏమనుకుంటాం? 12 యూనిట్స్ అని అనుకుంటాం. 12 యూనిట్స్కి రోజుకి 3 యూనిట్స్ ఏ చేస్తుంటే రోజుకి B వచ్చేసి 2 యూనిట్స్ చేస్తున్నారు, అంటే 5 యూనిట్సే చేస్తున్నారు. కానీ ఇక్కడ 2 రోజుల్లో పని పూర్తి అయిపోయింది కదా C రావడం వల్ల. అంటే C రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు? 1 యూనిట్ చేస్తారు కదా. రోజుకి ముగ్గురు కలిసి 6 యూనిట్లు అవుతుంది. అప్పుడు క్లియర్గా 12 యూనిట్స్ 2 డేస్లో అయిపోద్ది. సో C రోజుకి 1 యూనిట్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఫైండ్ ద షేర్ ఆఫ్ C ఇన్ ద పేమెంట్ రిసీవ్డ్ అన్నారు. సో C 2 యూనిట్లు చేశారు, అంటే 1/6వ వంతు చేశారు, అంతేనా? 1/6th పార్ట్ C చేయడం జరిగింది, రైట్? ఎందుకు? టోటల్ చేసింది 2 యూనిట్స్, టోటల్ 12 యూనిట్స్లోని C చేసింది 2 యూనిట్లు అండి. ఆ 2 యూనిట్లకి ఇతనికి డబ్బులు ఇవ్వాలి Cకి. మొత్తం పనికి 600 రూపాయలు ఇస్తారండి. అంటే 12 యూనిట్లకి 600 ఇస్తారు. దీనికి 6వ వంతు ఇతను పనిచేశారు కాబట్టి 6వ వంతు అతనికి ఇస్తామంటే 100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 27th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 100 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు చూద్దాం. ఫస్ట్ శామ్యూల్ చెప్పారు, నెక్స్ట్ వినయ్ చార్లీ చెప్పారు. వెరీ గుడ్. సో లాస్ట్ క్వశ్చన్ అండి. మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దగ్గరికి వచ్చాం. లాస్ట్ క్వశ్చన్ అందరూ ఆన్సర్ చేయాలి. అండ్ ఇంతవరకు వీడియోని మాత్రం లైక్ చేయకపోతే కంపల్సరిగా లైక్ చేయండి. మీ నుంచే ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ థింగ్ వీడియోని లైక్ చేయడం. ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోండి. కొంచెం ఛానల్ని కొంచెం మీ సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఎంత ఉంటే ఇంకా అంత మంచి కంటెంట్ తీసుకొని రావడానికి మనం ట్రై చేస్తాం. సరే, ఈజీ కదా. 12ని ఏమని రాసుకుంటాం? 4 × 3 రాసుకుంటామా? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4 - 3 అంటే ఆటోమేటిక్ రూట్స్ ఏమవుతాయి? 3, 4 అవుతాయి. సో A 3 అనుకోండి, అప్పుడు B 4 అవుద్ది. ఎందుకంటే ఇక్కడ సేమే ఉన్నాయి కదా, ఏం ప్రాబ్లం లేదు. సో 3³ + 4³ / 3²
ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 1. సో ఏమైంది? 27కి 31, 91 డివైడ్ బై 26. 91 డివైడ్ బై 26 అంటే 26 3 టైమ్సే కదా. సో ఆప్షన్ 3 అంటే 3.5 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. 3.5 చాలామంది మిస్టేక్ చేశారు. వై? నరేష్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ మహేశ్వరరావు గారు కరెక్ట్గా చెప్పారు. ఎందుకు మిస్టేక్స్ చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం? క్యాలిక్యులేషన్లో చేస్తున్నామా? క్యాలిక్యులేషన్లో కనుక మిస్టేక్ చేస్తే మాత్రం కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి, కంపల్సరిగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. కరెక్ట్గా 1 అవర్కి కంప్లీట్ అవుతుంది క్లాస్ మాత్రం. రోజు ఈవినింగ్ 5 o'clockకి మనకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఎనీ డౌట్స్? ఓకే, ఈ క్వశ్చన్ అన్నారు కదా, ఈ క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారు. ఈ క్వశ్చన్లో ఏముందండి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ వచ్చాయి, 3, 4 వచ్చింది. అది ఇంకేముంది? ఏ ప్లేస్లో 3 పెట్టాం, బి ప్లేస్లో 4 పెట్టాం, ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? 3 into 4 కూడా తీసుకోవచ్చు కదా. 3 into 4 తీసుకోవడం ఏంటండి? 3 into 4 తీసుకోలేము. ఓకే, ఇప్పుడు చూడండి, x² - 7x + 12 = 0. ఇప్పుడు 12 నుంచి మనకి 12ని మల్టిప్లై చేసే విధంగా 2 నెంబర్స్ తీసుకోవాలి, కానీ యాడ్ చేస్తే -7 రావాలి. ఇప్పుడు 3 into 4 12, ఓకే, కానీ యాడ్ చేస్తే +7 కదా వస్తుంది, మనకి -7 కావాలి. సో అందుకని మనం -3 -4 తీసుకుంటాం, అప్పుడు యాడ్ చేస్తే ఆటోమేటిక్గా -7 వస్తుంది. సో ఏవైతే ఇక్కడ వచ్చాయో వాటికి ఆపోజిట్ సైన్స్ వాటి రూట్స్ అవుతాయి, అంటే 3, 4 రూట్స్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఏ ప్లేస్లో 3 పెట్టాం, బి ప్లేస్లో 4 పెట్టాం. ఓకేనా? ప్రాక్టీస్ బోర్డ్ ఎగ్జామ్ ఇస్తారా సార్? మనకి ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఖచ్చితంగా మనం మోడల్ ఎగ్జామ్స్ కూడా పెడతామండి. ఓకేనా? 10th క్వశ్చన్ రిపీట్. ఓకే, 10th క్వశ్చన్ అడుగుతున్నారు. 10th క్వశ్చన్ చెప్తా. మ్యాథ్స్ రావటం లేదంటే బెండకాయ బాగా తిను బ్రో. ఓకే ఓకే, 10th క్వశ్చన్ అడిగారు కదా. సి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, ఇప్పుడు మనం 10 రూపాయలకి కొని దీన్ని 12 రూపాయలకి అమ్మాం అనుకోండి, ఇప్పుడు 2 రూపాయలు లాభం వచ్చింది కదా, 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాము? ఇక్కడ అది విషయం. ఇక్కడ మీరు దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు? 12 రూపాయల మీద 2 రూపాయలు లాభం వచ్చిందా, 10 రూపాయల మీద 2 రూపాయలు లాభం వచ్చిందా? మనం పెట్టుబడి పెట్టింది ఎంత? మనం పెట్టింది 10 రూపీసే కదా. సో ఆ 10 రూపీస్ మీద 2 రూపీస్ లాభం వచ్చింది, అంతేగాని మనం పెట్టింది 12 రూపీస్ కాదు కదా. సో మనం ఎంతైతే పెట్టామో దాని మీద మనం ప్రాఫిట్ కౌంట్ చేయాలి, అంతేనా? అంటే మనం ఎంతైతే కొన్నామో, ఎంతకైతే కొన్నామో దాని మీద మనం ప్రాఫిట్ లెక్క పెడతాం. మనం పెట్టుబడి పెట్టింది 10 రూపాయలు అయినప్పుడు 12 రూపాయల మీద ప్రాఫిట్ లెక్క పెట్టాం కదా. సో 10 రూపాయల మీదే ప్రాఫిట్ 2 రూపాయలు వచ్చింది. సో 10 రూపాయలకి 2 రూపాయలు అంటే ఎంత? 20% అని చెప్పచ్చు. అలానే ఇక్కడ కూడా సేమ్ అదే విషయం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? అతనికి 25% లాభం వచ్చింది. ఓకే, సో అతను యాక్చువల్గా ఎంత ఇచ్చాడు అది కనుక్కోమన్నారు, కానీ అతను ఎంత అని చెప్తున్నాడు? కేజీ అని చెప్తున్నాడు, అంటే 1000 గ్రాములు అని చెప్తున్నాడు చెప్పడం అయితే అందరికీ, కానీ యాక్చువల్గా అతను ఇస్తుంది అంత కాదు కదా. సో అతను ఇచ్చే దాని మీద ఇది 25% ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అతనికి 25% లాభం వచ్చింది అని క్లియర్గా చెప్పారు కనుక. సో అతను ఎంత ఇస్తే, ఇక్కడ ఎంత ఉంటే 25% పెరిగినప్పుడు 1000 అవుతుంది. అంటే ఇది 100% అనుకుంటే ఈ 1000 అనేది 125% అవుతుంది కదా. సో అప్పుడు సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుంది? ఇది 800 అవుతుంది. ఇప్పుడు 800కి 20% అంటే ఎంత? 200. సో ఆ 200 ప్రాఫిట్ అనమాట అతనికి. ఓకేనా? సరే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి.
25th క్వశ్చన్ 25 చెప్పలేదా మళ్ళీ? ఓకే, 25 క్వశ్చన్ చెప్దాం. రీజనింగ్ క్లాస్ స్టార్ట్ చేస్తామండి. అది టైం నైట్ 8 o'clock అని అనుకుంటున్నాను. నైట్ 8 o'clock బెస్ట్ టైం అంటారా? ఒకసారి ఫాస్ట్గా చెప్పండి. నైట్ 8 o'clock. సిబిటి టెస్ట్లో మ్యాథ్స్కి నోట్స్ ఇస్తారా? మీలానే చేయాలా? నోట్స్ మీకు రఫ్ వర్క్కి పేపర్స్ ఇస్తారండి. మనకి రఫ్ వర్క్కి పేపర్స్ ఇస్తారు, అందులోనే మనం సాల్వ్ చేస్తాం. మీరు అలా చేయడానికి ఇది రైటింగ్ ప్యాడ్ అయ్యి ఉండరండి. ఓన్లీ స్క్రీన్ మీద మనకి మాక్ టెస్ట్ కూడా నేను ఒకసారి చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే, ఈ 25th క్వశ్చన్ ఒకసారి మనం ఫాస్ట్గా చెప్పేద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ చూడండి, 3 digit నెంబర్స్ అన్నారు. ఫస్ట్ సింపుల్ అండి, ఒకటే విషయం ఏంటి, ఇప్పుడు 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఇప్పుడు 1000 నెంబర్స్ ఉన్నాయండి. 2తో డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి అంటే డివైడెడ్ బై 2 చేస్తే 500 ఉన్నాయి అని చెప్పొచ్చు కదా. కానీ ఓన్లీ 3 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 1000ని తీసేయాలి కదా. 1000 2తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఇందులోంచి 1 తీసేయాలి కదా, అంటే 499 ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమన్నారు, ఓన్లీ 3 digit నెంబర్స్ అన్నారు కదా, అంటే ఇటు 100కి ముందు కూడా తీసేయాలి కదా. అంటే అవి మొత్తం ఎంత, 98 కదా. 98లో ఎన్ని ఉంటాయి 2తో డివిజిబుల్ అయ్యాయి? 49 ఉంటాయి కదా, అవునా? 49 ఉంటాయి. సో ఆ 49ని కూడా తీసేయాలి కదా, తీసేసాం. అప్పుడు ఇది 450 వచ్చింది. అలాగే ఇప్పుడు 5తో చూస్తాం. 5తో మనం చూస్తే 1000కి 5తో మామూలుగా అయితే 200 ఉంటాయి. కానీ 1000ని తీసేస్తే -1 అంటే 199. కానీ ముందు 100 లోపు కూడా తీసేయాలి, అంటే 100 లోపు తీస్తే 19. సో ఆ 19 కూడా తీస్తాం. సో 180 వచ్చాయి. ఇలా మనం సాల్వ్ చేసుకుంటాం. అప్పుడు కానీ ఇక్కడ విషయం ఏం జరిగింది, 2తోని డివిజిబుల్ అయ్యే చూసాం, 5తో డివిజిబుల్ అయ్యే ఎన్నో చూసాం. కానీ రెండిటికి కామన్గా ఏమన్నాయి అంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 సార్లు లెక్క పెట్టిస్తున్నాయి, కొన్ని అయిపోతాయి. అవేంటి, 10తో డివిజిబుల్ అయ్యేవన్నీ. ఎందుకు, 2 × 5 10 కనుక 10 20 30 సారీ ఎలాగ 100తో అన్నారు కాబట్టి 100 110 120 130 140 150 ఇవన్నీ కూడా అటు 2తో డివిజిబుల్ అయ్యే కింద లెక్క ఇస్తాం, కౌంట్ చేస్తాం. ఇక్కడ 5తో డివిజిబుల్ అయ్యే కింద కూడా కౌంట్ చేస్తాం. సో వాటిని 2 times కౌంట్ చేయడం వల్ల మనకి ఒకసారి మనం దాన్ని మైనస్ చేసేయాలి, ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేద్దామని అనుకుంటే. సో ఈ రెండింటిని యాడ్ చేసి 10తో డివిజిబుల్ అయ్యేవి మైనస్ చేస్తాం. 10తో డివిజిబుల్ అయ్యేవి 90 ఉన్నాయి. సో ఆ 90ని మైనస్ చేస్తే 540 ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇంకేమైనా ఫాస్ట్గా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ నేను 15 years నుంచి చదవటం మానేసా, కానీ నాకు ఇప్పుడు మ్యాథ్స్ ఫుల్గా రావాలంటే ఏం చేయాలి, అందుకే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా సార్. ఫస్ట్ బేసిక్స్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. బేసిక్సే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? బేసిక్స్ కనుక మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీస్ అండి. చిన్న టాటూ ఉంది మెడికల్లో, ఏమైనా ప్రాబ్లమా బ్రో? కరెక్ట్గా నాకైతే ఐడియా లేదండి టాటూ గురించి. ఒకసారి చూస్తాను, ఏమైనా కనుక్కుంటాను, తెలిస్తే చెప్తాను. మ్యాథ్స్ రావటం లేదు, ఎంత ట్రై చేసినా ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ చేయండి, బేసిక్స్ నుంచి ట్రై చేయాలి. ఓకే, 8th క్వశ్చన్ అంటున్నారు. ఆన్సర్ టు మై క్వశ్చన్ అంటున్నారు చరణ్ గారు. మీ క్వశ్చన్ ఓకే, టాటూ గురించి ఐడియా లేదని చెప్పాను. ఓకే, 8th క్వశ్చన్ అన్నారు. ఫైనల్గా ఇంకా 8th క్వశ్చన్ చెప్పుకొని నైట్ 8కి ఓకేనా అండి? రీజనింగ్ ఫాస్ట్గా ఒకసారి చెప్పండి. నైట్ 8కి ఓకేనా? ఓకే, 8th క్వశ్చన్. యావరేజెస్లోని ఏంటి అంటే ఇప్పుడు 1 2 3 4 5 దీనికి యావరేజ్ ఎంత అంటే సేమ్ పెరుగుతుందా? 1 1 1 అయినా పెరుగుతుంది. దీనికి యావరేజ్ ఎంత అంటే కరెక్ట్గా సెంటర్లో ఏదైతే ఉందో, ఇటు 2 ఉన్నాయి ఇటు 2 ఉన్నాయి, సెంటర్లో కరెక్ట్గా 3 ఉంది. సో 3నే యావరేజ్ అని చెప్పచ్చు. ఇప్పుడు అలానే ఇప్పుడు 6 12 18 24 30 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఏంటి 6 6 6 కదా పెరుగుతున్నాయి. ఇక్కడ కరెక్ట్గా యావరేజ్ ఎంత అంటే కరెక్ట్గా సెంటర్లో ఉంది. ఎప్పుడు సేమ్ ఈక్వల్గా మనకి డిఫరెన్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఉన్నది యావరేజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమిచ్చారు, 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నారు. అంటే 5 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. వాటికి అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్లో పెట్టినప్పుడు మధ్యలో ఏముంటుంది నెంబరు అని అడుగుతున్నారు. మనకేం తెలుసు, ఆ మధ్యదే అసెండింగ్ ఆర్డర్లో నీట్గా పెట్టినప్పుడు మధ్యదే యావరేజ్ అవుతుందని తెలుసు కదా.
ఆ యావరేజ్ ఇచ్చారు 10 అని చెప్పి, సో ఆ మధ్యది ఏమవుతుంది ఆటోమేటిక్గా 10 కదా అవుతుంది. ఓకేనా? సో అది 10 అయిందనమాట. యా అండి, 8 PM నుంచి 9 PM వరకు మనకి రీజనింగ్ క్లాస్ అయితే మనం పెడదాం అనుకుంటున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు నుంచి ఉండొచ్చు, లేదంటే రేపటి నుంచి కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? బేస్ PDF అంటే ఇప్పుడు మనం చెప్పిన PDF అంటున్నారా? 10 బెస్ట్ టైం నైట్ 10 o'clock అంటున్నారు. ఈ ఆడ్ నెంబర్స్ అయినా ఈవెన్ నెంబర్స్ అయినా ఏ నెంబర్స్ అయినా సరే సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు 3, 5, 7, 9, 11 సేమ్, ఇక్కడ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ 2 ఉంది డిఫరెన్స్, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 11 ఉండొచ్చు, డిఫరెన్స్ ఎంతైనా ఉండొచ్చు కానీ సేమ్ ఉండాలి. సేమ్ డిఫరెన్స్ 2, 2, 2, 2 ఉంది. సో కరెక్ట్గా సెంటర్లో ఏముంది? 7 ఉంది. సో 7 యావరేజ్ అవుతుంది. లేదు ఒకవేళ సెంటర్లో ఏమి లేవు, ఇప్పుడు చూడండి 1, 3, 5, 7 ఉంది. ఇప్పుడు ఏంటి యావరేజ్ ఎంత అన్నారు? కరెక్ట్గా సెంటర్లో ఏమీ లేదు నాకు, కానీ సెంటర్లోకి ఈ 2 వస్తున్నాయి. సో 3కి 5కి మధ్యలో ఏముంటుంది? 4 ఉంటుంది. సో 4 యావరేజ్. ఓకేనా? లేదా ఈ ఫస్ట్ నెంబర్ అలాగే లాస్ట్ నెంబర్ కలిపి డివైడ్ బై 2 చేసిన, అలా చేసినా సరే యావరేజ్ అదే వస్తుంది అనమాట. ఓకేనండి. 5 ఈవెన్ నెంబర్ అంటే 2, 4, 6, 8, 10. అర్థం కాలేదండి మీరేం చెప్తున్నారు. ఓకే, 6th to 10th వరకు బుక్ PDF మనకి ఆన్లైన్లో గూగుల్లో NCERT బుక్స్ కొట్టండి, మీకు NCERT PDFs వస్తాయి, వాటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఓకే అండి, అయితే మనం నెక్స్ట్ లైవ్ క్లాస్లో కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.